స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మాది రేగడపల్లి గ్రామము, కండ్లేరు జలాశయం కింద ముంపు గ్రామము. నా పేరు విన్యూ శ్రీనివాస నాయుడు. మాకు 2009లో పునరావాసం తెలుగంగ డబ్బులు ఇచ్చారు. కానీ ఈ రోజుకి మా గ్రామానికి ఎక్కడ కూడా ఇళ్ల ప్లాట్లు అనేది ఎక్కడ చూపించలేదు. ఈ 23 గ్రామాలకి అన్ని దగ్గరలా చూపించుంటారు, కానీ మా గ్రామానికి మటుకు ఎటువంటి సొల్యూషన్ అనేది లేదు. ఈ గ్రామం ఉందా రాపూర్ మండలంలో, లేకుంటే లేదా అనే ఉద్దేశం కూడా ఎక్కడ లేదు. ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఓటు వరకే అయితే రాగలిస్తున్నారు, కానీ ఆ గ్రామం ఉందా లేకుంటే ఆ గ్రామం లేదా అనే ఉద్దేశం కూడా జనాల్లో లేదు. కాబట్టి రేపు ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ ప్రెసిడెంట్ ఓట్లకు కానీ ఇక్కడ గ్రామానికి మటుకు ఎవరు రావాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అయినా మా ముంపు గ్రామంలో మా పరిష్కారం కావాల్సింటే ఎవరైనా కావాల్సింటే వచ్చి నిర్ణయించి చేసిన వాళ్ళకే మేము ఓటు వేయగలుస్తాం, కానీ వేరే వాళ్ళకి అయితే మేము ఓటు వేసే ప్రసక్తే లేదు. అది ఏ పార్టీ అయినా కానీ ఉండేది ఇది. ఎప్పుడైనా సరే ఈ పురుగు బుట్ర ఇళ్ళమ్మిడి చూద్దరండి, పుట్టలు చేమలు ఎన్ని ఉండయో, ఇళ్ళ కాడికి ఏ విధం వస్తుండయో మీకు ఏమైనా అర్థమవుతుందా? మీరేమీ ఏసుల్లో పనుకుంటారు, మేమేమి దుంపల్లో చెట్టల్లో పనుకోవాలా? మాకు అంత అవసరమో? ఇన్ని గ్రామాల్లో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు ప్రతి గ్రామంలో, కానీ ఈ రోజుకి రేగడపల్లి గ్రామంలో ఎక్కడైనా ఒక ఉద్యోగం వచ్చిందా తెలుగంగ ఆఫీసుల్లో? ఏమి లేదు. కాబట్టి మీరు ఏదైనా సహాయం చేయాలంటే ఒక కలెక్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఎవరైనా ఒక ఎంపీ కానీ ఎవరైనా శ్రద్ధ చూపించి రేగడపల్లి పలానా రాపూర్ మండలంలో ఉంది అనేది చూసుకోవాలి. ఆ ఓట్లు ఉండయా లేదా అనేది కూడా చూసుకోండి, మీరు ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇక్కడ నుంచి తుమ్మాయి రోడ్లకు పోవాలంటే 6 కిలోమీటర్లు, ఎవరికైనా పాము గరిచినా దిక్కు లేదు. రాత్రిపూట ప్రయాణం చేసేదానికి ఇబ్బందులు పడుతుండ్రు. ఎక్కడైనా డ్యామ్ నీళ్ళు చుట్టూ ముట్టేసి ఉన్నాయి. మా పరిస్థితి ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? మీరేం ఓట్లు అయితే ఆ క్షణమే వస్తుండ్రు, మిగతా టైంలో మమ్మల్ని మర్చిపోతుండ్రు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీరు తొందరగా ఎంత తొందరగా మమ్మల్ని ప్లాట్లు ఇప్పించి మమ్మల్ని బయటికి తరిమే విధానం చూస్తారో అప్పుడే మీరు ఏ రోజుకైనా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. రాపూర్ మండలం రేగడపల్లి గ్రామం, పత్తిపాటి వెంకటరత్నాయుడు నా పేరు. మా ఊరికి నష్టపరిహారం ఇచ్చి 20 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఎక్కడ పునర్వాసం అనేది లేదు. 24 గ్రామాలు ఏమో ఇచ్చేసారు. మా ఊరు వరకు ఏ పట్టా ఇల్లుకి ఆడికి బొమ్మనేది లేదు. ఆడ నీళ్లు ఇస్తే తుమ్మాయి నుంచి యువతలకు వచ్చేదానికిలా ఇటు పోయేదానికి లేదు. మేము ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పి లేఅవుట్ తయారు చేసారు. ఇవాళ ఊళ్ళో చూస్తే లైట్లు లేవు. ఊళ్ళో పురుగు చాలా, అడవిలో పురుగంతా ఊర్లోకి వచ్చేసి నిమ్మ చెట్లు కానీ మొత్తం పాములు ఇంటి ఊరు చుట్టూ భలే ఇబ్బందులు పడుతున్నారు. మా వాళ్ళు ఎక్కడికి పోవాలన్నా ఏమి పోలేక ఇబ్బందులు పడతారు రోడ్లు లేక. దయచేసి కలెక్టర్ కానీ లేకపోతే ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ఇన్ని సంవత్సరాలు ఎందుకు గమ్మున్నారు పెద్దయినా మీరు? మేము అడుగుతుంటే రాండి ఇస్తాం అంటారే, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా రేపు ఎల్లుండి అనేది వాళ్ళ కలెక్టర్తో చెప్తాం అనేది ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. అందువల్ల నీళ్ళు వచ్చినప్పుడు అట్ట అంటారు, మళ్ళీ కొరవ అప్పుడు ఇచ్చేది లేవు. అందుకని నీళ్ళు అమ్మిడికి వచ్చేసి ఇంకైతే మేము ఇక్కడ ఉండలేము. కాదంటే ఇంక మేము రేపు రాపూర్కి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ నిలబడి ధర్నా చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని అంత దూరం తెచ్చుకోకుండా మాకు ఏదో ఇచ్చేది న్యాయం చేయమని మేము కోరుతున్నాం. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మీ ఊర్లో? మా ఊర్లో 200 కుటుంబాలు ఉన్నాయి. మాకు 2009లో ఇళ్లకి నష్టపరిహారం చెల్లించినారు. అలాగే పునరావాసం కల్పించలేదు. 2014-15లో పొదలకూరు మండలం చేటగుట్ల దగ్గర లేఅవుట్ తయారు చేసినారు, రేగడపల్లి ఓల్డ్ దాచూరు గ్రామం పేరు మీద. కానీ పట్టాలు ఇష్యూ అయ్యే సమయంలో ఆగిపోయినాయి. కనుక ఇప్పుడు జిల్లా కలెక్టర్ కానీ గవర్నమెంట్ కానీ దయచేసి ఆ పట్టాలు ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. ప్లస్ అలాగే కండలేరు డ్యామ్ పెట్టినప్పుడు చదువుకున్న వాళ్ళకి ఇంటికి ఒక జాబ్ ఇస్తామని కూడా 98 జీవో ఇచ్చారు. కానీ మా ఊర్లో ఇంతవరకు ఒకరికి కూడా ఇవ్వలేదు. కాబట్టి అవి కూడా జాబులు కూడా అందరికీ ఇచ్చేటట్టుగా న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. మాది 2009లో ఊరు ముంపుకు గురైనది. అప్పుడు ప్రభుత్వం వారు నష్టపరిహారం చెల్లించి ఇప్పటి వరకు ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి చేటగొట్టల దగ్గర మీకు ఏర్పాటు చేసాము అని చెప్పి ఇప్పటికీ ఎలాంటి ఆ పట్టాలు ఇవ్వకుండా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వాళ్ళని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మాకు నష్టపరిహారం చెల్లించిన తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అలాగే మీకు చేటగొట్టల దగ్గర పట్టాలు అప్రూవల్ చేస్తామని చెప్పి ఇప్పటికీ ఎవరు అప్రూవల్ చేయకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. మాకు రాకపోకలకు అంతరాయం కలిగి డ్యాము చుట్టుపక్కల నీరు వచ్చేసి ఎవరు వెళ్ళాలన్నా ఊర్లోకి పాములు
అన్నీ వచ్చి అడవి జంతువులు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల దయచేసి ఆఫీసర్లు గవర్నమెంట్ వాళ్ళు సహకరించి కొద్దిగా మాకు ఇళ్ల పట్టాలు ఇప్పించవలసిందిగా కోరడమైనది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.